హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమలి మోహన్ బ్లాగ్స్. ఈరోజైతే నాకు టొమాటో పచ్చడి విత్ దోసకాయ కాంబినేషన్లో చట్నీ తినాలని అయితే చేస్తున్నాను అనమాట. ఇది మనకి అన్ని ఫంక్షన్స్లో పెడుతూనే ఉంటారు చూడండి, రొటీన్గా ఉండే పచ్చడి ఇదేనమాట. ఇంకా వేరే పచ్చళ్ళు ఏవి కూడా జనరేషన్స్ ఎన్ని మారుతున్నా కానీ సరే ఈ కామన్గా మనకి పప్పు సాంబారు ఈ దోసకాయ చట్నీ అనేది మాత్రం ఎప్పటికీ మారదన్నమాట. కాకపోతే కొంచెం ఇప్పుడు ట్రెండీగా ఏం చేస్తున్నారంటే దోస ఆవకాయ, మామిడి ఆవకాయ ఇట్లా పెడుతున్నారు. కానీ ఇది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరూ ఊరగాయలు ఇష్టపడరు, ఇలా చేసే పచ్చళ్ళనే మ్యాక్సిమం ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఊరగాయల పచ్చళ్ళు తింటే ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయని చెప్పేసి మనము చక్కగా రోటి పచ్చడినే ఇష్టపడుతూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు రోళ్ళల్లో దంచే వాళ్ళు ఎవరు లేక మిక్సీకి వేసుకుంటున్నాం కానివ్వండి. మా అమ్మమ్మ చేసేది పచ్చడి అసలు సూపర్గా ఉండేదన్నమాట. అమ్మమ్మ వాళ్ళు ఏది చేసినా కానీ సరే అద్భుత అని అనిపిస్తుంది. వాళ్ళ చేతి వంట ఏమో తెలియదు కానీ ఏం మ్యాజిక్ ఉంటుందో అమ్మమ్మలు చేసే ప్రతి వంట కూడా నిజంగా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ సరే, ఎంత చూసినా ఎంత ప్రాక్టీస్ చేసినా మనకైతే ఆ తీరు రాదనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే. అన్ని ఫంక్షన్స్లో కామన్గా పెట్టే దాంట్లో మనకి పప్పు సాంబార్ ఈ చట్నీ అయితే ఉంటుంది కదా. నాకైతే ఈ చట్నీ అంటే పిచ్చి ఇష్టం అనమాట. సో అందుకనే నేను ఈరోజు తినాలనిపించి, దట్టు ఇంట్లో కూడా కూరగాయలు ఏమీ లేవన్నమాట, ఇవే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి కరెక్ట్గా మూడే 3 టమాటోస్ ఉంటే, ఒక దోసకాయ ఉంటే చక్కగా చట్నీ వేసేసి పచ్చొక్కలు అయితే కలిపేసాను అనమాట. అండ్ ఇదైతే మా చెట్టు కరివేపాకు అండి. మా పాపని కరివేపాకు తీసుకురావే అని అంటే దానికి బదులు గోరింటాకు కోసుకొని వస్తుంది. అంతగా ఉన్నారు పిల్లలకి, కనీసం ఆకుకూరలు కూడా తెలియడం లేదనమాట. అండ్ ఇదిగోండి, ఇంక ఇలా అయితే చేసేసి పెట్టుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్బబ్బా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.